థియేటర్స్ దగ్గర రచ్చయితే మామూలుగా లేదు. కుర్రోళ్ళు దుమ్ము లేపేశారు. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత కాదు. ఈ డైలాగ్‌కి మూవీలో జస్టిఫికేషన్ జరగలేదు. జస్టిఫై చేసే యాక్టర్ ఉన్నా సీన్‌లు లేవు. వెపన్స్ అన్నారు. కానీ ఆ వెపన్స్ ఇంపార్టెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసే సీన్స్ లేవు. భయం అన్నారు. కానీ ఎవ్వరూ భయపడరు. చంపడం అన్నా, చావడం అన్నా భయం లేని వాళ్ళగా చూపిచ్చారు అందరిని. ఇంక వాళ్ళకేం భయం ఉంటది? హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బానే ఉంటారు మీరు. 'దేవర' మూవీ రివ్యూ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఫేస్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే యూట్యూబ్‌కి ఒక ఆల్గోరిథం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తేనే అన్ని వీడియోలు చూపిస్తుంది. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చూపించదు. సో వీడియోస్ మిస్ అవ్వకూడదనుకుంటే సబ్స్క్రైబ్. ఫస్ట్ 20 మినిట్స్ హీరోని చూపించరు. ఎదవ సీన్‌లన్నీ చూపిస్తారు. ఎన్టీఆర్ గారిని తప్ప. తీవ్రంగా వెయిట్ చేశా. ఎప్పుడొస్తాడురా బాబు హీరో అని. 4 క్లాన్స్ ఉంటాయి. ఒక్కటి కూడా కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇలా క్లాన్స్‌కి లీడర్స్ ఉంటారు. క్లాన్‌కి లీడరు, క్లాన్స్ పేర్లేంటి, ఆ ఈచ్ క్లాన్‌కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, అసలు 4 క్లాన్స్‌గా ఎందుకున్నారు, ఏది ఎస్టాబ్లిష్ చేయరు. మీకు నచ్చినట్టు మీరే అర్థం చేసుకోవాలి. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే కదా స్టోరీతో కనెక్టివిటీ ఉండేది మనకి. కట్ పేస్ట్ సీన్‌లు బోలెడున్నాయి. షిప్ సీక్వెన్సెస్ అంతా కట్ పేస్టే. అంటే ఒకే షాట్‌ని డిఫరెంట్ సీన్స్‌లో యూజ్ చేశారు. ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు అట్‌లీస్ట్ కెమెరా యాంగిల్స్ అయినా డిఫరెంట్‌గా చూపించాలి గదా! మీరు యూజ్ చేసింది ఒకటే బోటు అర్థమైంది. ఆ ఒకటే షిప్పు, ఆ కంటైనర్స్ అన్నీ ఒకటే షిప్పు. 3 సార్లు దొంగతనానికెళ్ళినా గూడా అదే షిప్పు. ఆ షిప్‌లో ఎక్కేదానికి కింద నుంచి హుక్కులు ఇసురుతారు. ఆ హుక్కుల సీన్ గూడా సేమ్ సీను. 3 దగ్గర అదే సీను. ఎక్స్‌ట్రార్డినరీ సీన్‌లయితే ఏమి లేవు మూవీలో. ఉన్న 2 షాట్‌లు ట్రైలర్‌లోనే చూపించేశారు. ఆ షాట్స్ మూవీలో వచ్చినప్పుడు అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే నాట్ అప్ టు ద మార్క్. రెగ్యులర్ టెంప్లేట్‌లోనే ఉంది స్క్రీన్ ప్లే. స్టోరీ డీప్‌గానే ఉంది గానీ, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సీన్స్ రాసుకోలేదు. చాలా సీన్స్‌కి డైరెక్టర్ కాంప్రమైజ్ అయినట్టు అనిపించింది. ఎన్టీఆర్ లాంటి స్టార్‌ని పెట్టుకొని ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చింపేశారు. మనకక్కడ ఎన్టీఆర్ గారు కనిపించరు. ఓన్లీ దేవర అండ్ వర మాత్రమే కనిపిస్తారు. ఎన్టీఆర్ గారు చేయలేని క్యారెక్టర్స్ ఏమైనా ఉంటాయా అనిపించింది సినిమా చూస్తున్నంత సేపు. 'ట్రిపుల్ ఆర్' మూవీ వదిలేస్తే ఇప్పటికే 6 ఇయర్స్ వేస్ట్ చేశారు. ఇప్పటి నుంచైనా టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్‌గా సినిమాలు తీస్తే చాలా బావుంటది. 'బాహుబలి' సీన్ లాంటి సీన్ గూడా ఒకటుంది మూవీలో. 'కట్టప్పనే బాహుబలికో క్యూ మరా' అనే డైలాగు దేజావులాగా అలా వచ్చిపోతుందనమాట. ఒకవేళ మూవీ చూసుంటే కామెంట్స్‌లో చెప్పండి నేను ఏ సీన్ గురించి మాట్లాడుతున్నానో. 'ప్రకాష్ రాజ్' గారికి 'కేజీఎఫ్' లాగా నరేషనే ఇచ్చారు. అది కూడా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే ఏమీ లేదు. 'శ్రీకాంత్' గారికి జస్ట్ ఓకే రోల్. అసలు క్యారెక్టర్ అంటే 'సైఫ్ అలీ ఖాన్' గారు. పర్ఫెక్ట్ యాప్ట్ ఫర్ రోల్ హీ ప్లేయిడ్. డైలాగ్స్ తక్కువే ఉన్నా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే సీన్స్‌ని ఎలివేట్ చేశారు. హీరోయిన్ అవసరం లేదు సినిమాకి. కానీ పెట్టారు. సెకండ్ పార్ట్‌లో స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉంటుందేమో చూడాలి మరి. కామెడీ ఏంటంటే హీరోయిన్ పక్కన ఉండే క్యారెక్టర్స్ అన్నీ ఆ చేపలు పట్టే వాళ్ళలాగే ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం మేకప్ ఏసుకొని ఉంటది. ఓ మై కొరటాలా! సినిమాటోగ్రఫీ బావుంది గానీ దానికి బెనిఫిట్ చేసే ఎడిటింగ్ మాత్రం లేదు. చెప్పాను గదా! యూజ్ చేసిన షాట్సే మళ్ళీ వేరే సీన్స్‌లో యూజ్ చేశారని. ఏదో ఉన్న షాట్స్‌తో సీన్స్‌కి ప్యాచ్ వర్క్ చేసినట్టు అనిపించింది. ఇన్‌సైడ్ వాటర్ షాట్స్ స్విమ్మింగ్ పూల్‌లో తీసినట్టు అనిపించాయి. షార్క్ సీన్ కోసం చాలా వెయిట్ చేశా. కానీ ఆ సీన్ వచ్చే ప్లేస్‌మెంట్ మాత్రం చాలా వేస్ట్ అనిపించింది. ట్రైలర్‌లో ఎంతైతే ఉందో అంతే ఉంది షార్క్ సీన్. అనిరుద్ గారు పాటలు బానే చేశారు గానీ బీజీఎం మాత్రం అవసరమైన దానికంటే ఎక్కువ చేసినట్టు అనిపించింది. అక్కడొచ్చే సీన్‌కి, బీజీఎంకి సంబంధం లేనట్టుంటది. సీన్ ఏం ఉండదు గానీ, అక్కడొచ్చే బీజీఎం మాత్రం సింఫనీ ఆర్కెస్ట్రా ప్లే అవుతుంటది. ఈ మూవీకి అది అవసరం లేదనిపించింది. కొండ మీద నివసించే తెగలకి అవెంజర్స్ బీజీఎం ఏస్తే ఎలా ఉంటది? అలా ఉంది. కల్చరల్ కాంటెక్స్ట్ ఏం టచ్ చేయలేదు. అక్కడుండే తెగలు, ఇయర్లీ వన్స్ ఆయుధాల కోసం ఫైట్. అంతే. అంతకు మించి కల్చరల్ యాస్పెక్ట్ ఏం ఉండదు. కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో గాని, ఇంకో వేరే సినిమాలకు తీసుకోవద్దు. డిజైనర్ ఒక్కళ్ళదే గాదు, దాన్ని అప్రూవ్ చేసిన డైరెక్టర్‌ది గూడా తప్పే. నా పక్కన కూర్చొని సినిమా చూసినోళ్ళైతే ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైమ్ హైట్ తక్కువగా కనిపించినట్టు మాట్లాడుకుంటున్నారు. అది విని నాకే కడుపు రగిలిపోయింది. ఇంకా ఫ్యాన్స్‌కి ఎలా ఉంటదో. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. 'దేవర' సినిమాలో మీకు ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎన్టీఆర్ గారే. ఇంకెవ్వరు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయరు. మీరు ఎంటర్‌టైన్ కూడా అవ్వరు. చేయాలని ట్రై చేస్తారు. కానీ మీరు ఎంటర్‌టైన్ అవ్వరు. ఓన్లీ ఎన్టీఆర్ గారికి మాత్రమే కనెక్ట్ అవుతారు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అంటే నేననుకున్న ఎక్స్‌పెక్టేషన్‌కైతే మూవీ రీచ్ అవ్వలేదు. అసలు ఆ స్టోరీకి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేకపోయాను. కాస్తో కూస్తో ఆ కనెక్టివిటీ ఉందంటే అది ఎన్టీఆర్ గారి కోసమే. ఆయన్ని చూస్తా ఉండిపోయా. జస్ట్ అబోవ్ యావరేజ్ ఉంది మూవీ అంతే. ఒక్కసారి చూడొచ్చు మూవీని. అది కూడా ఎన్టీఆర్ గారి కోసమే.
లేకపోతే అది కూడా వేస్ట్. ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఈ మూవీని థియేటర్‌లోనే చూడాలి అన్నంత మూవీ అయితే కాదు. అంటే నాకు అనిపించలేదు. బీజీఎం కూడా ఔట్ ఆఫ్ ద ప్లేస్ బీజీఎం పెట్టి, సీన్స్‌కి అవసరం లేనంత బీజీఎం ఇచ్చి, అంటే సీన్స్ ఎలివేట్ అవ్వకపోయినా బీజీఎంతో ఎలివేట్ చేయడానికి ట్రై చేసి ఆర్టిఫిషియల్‌గా ఉంది. కనెక్టివిటీ లేదు. సో ఇది ఫోక్స్ మన దేవర ట్రైలర్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ. Love me, while my dream. Call me, greet me, never a scheme. Miss me, just say you stay. Hold me close, don't slip away. Smile at me with those bright eyes.